మానవ శరీరానికి నిద్ర అనేది ఎంతో కీలకం. అయితే ఎప్పుడు నిద్రపోవాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి, ఎప్పుడు మేల్కొనాలి అనే అంశాలను మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో జరిగితే ఆ వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడమే కాక ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని పరిశోధనలు రుజువు చేశాయి. 7 నుంచి 8 గంటల నిద్ర అనేది మానవ శరీరానికి ఎంతో అవసరమని ప్రస్తుత కాలంలో వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అయితే నిద్ర నుంచి మేల్కొనే సమయం ఎంతో కీలకమని, అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం అత్యంత శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి, ఆ ఖచ్చితమైన సమయం ఎంత, ఆ సమయంలో నిద్ర నుంచి లేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్రాహ్మీ ముహూర్తం ఇది వేదాలు పురాణాల ప్రకారం అత్యంత పవిత్రమైన శక్తివంతమైన సమయం. ప్రతిరోజు తెల్లవారుజామున 3:45 నుండి 5:30 వరకు ఉండే ఈ సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం లేదా బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో ప్రకృతి ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ సమయంలో నిద్రలేచి పనులు చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తం సమయంలో నిద్ర లేవడం వలన మన శరీరం, మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయని, శరీరంలో శక్తి ప్రసరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వాతావరణం స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండటంతో పాటు ఆక్సిజన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది మన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. మానసిక ప్రశాంతత కోసం ఆ సమయంలో ధ్యానం చేయడం మంచిది. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఈ అతి కీలకమైన సమయంలో నిద్ర లేవటం అలవాటు చేసుకుంటే రాను రాను మీ మనస్సు ఆనందంతో నిండిపోతుంది. దీని ప్రభావం ముఖంలోనే కాదు, మీ శరీరం మొత్తం కనిపిస్తుంది. ఈ అతి ముఖ్యమైన సమయంలో ఏది చదివినా సులువుగా గుర్తుండిపోతుంది. అందుకే చాలామంది విద్యార్థులు వేకువజామునే నిద్రలేచి చదువుతూ ఉంటారు. ఈ సమయంలో లోతుగా ఆలోచించే శక్తి కూడా సిద్ధిస్తుంది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచే అలవాటు చేసుకుంటే జీవితం క్రమశిక్షణతో కూడుకుని ఉంటుంది. ఇది కేవలం ఆరోగ్యకరమైన అలవాటు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా మార్గం. ఈ సమయంలో చేసే ధ్యానం, పూజలు, ప్రార్థనలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడతాయి. మన దినచర్యను ఈ పవిత్ర సమయంతో ప్రారంభించడం వల్ల రోజు మొత్తం సానుకూల దృక్పథంతో ఉంటాం. ఇక పూర్వీకుల కాలం నుంచి ఈనాటి వరకు జీవితాన్ని జయించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎందరో మహానుభావుల విజయ రహస్యం కూడా బ్రాహ్మీ ముహూర్తంతో తమ దినచర్యను ప్రారంభించడమే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ గొప్ప అలవాటు మనల్ని ఉత్సాహంగా, సృజనాత్మకంగా, మరింత సమర్థవంతంగా మారుస్తుంది. కాబట్టి మన జీవితంలో బ్రాహ్మీ ముహూర్తానికి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వడం ద్వారా అత్యద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.